ఇక్కడ 29వ అధ్యాయంలో కూడా 18వ వచనంలో దేవోక్తి లేని ఎడల జనులు పట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. 30వ అధ్యాయము 1వ వచనములో ఆగూరు పలికినటువంటి మాటలు. దేవోక్తి అనే మాట మనందరికీ తెలుసు, ఒకవేళ కొంతమందికి తెలియకపోవచ్చు. దేవోక్తి అంటే అది దేవుని యొక్క గొప్ప మాట, అది దైవ శాసనం, అది దేవుని యొక్క దైవ దర్శనం. దేవోక్తి, దేవుడు తన మాటను వెల్లడి చేశాడు ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా. ఇంకా ఎవరు కూడా పలకలేని మాట దేవోక్తి. ఆయనే పలికినటువంటి మాట, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క చిత్తం. దేవోక్తి ఇది మనకి అవసరం, మనకి దొరికింది. దొరకని వారికి కూడా ఈ దేవోక్తి దొరకాలి. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క మాట, దైవ శాసనం, ఇది ఎవరూ పలకలేరు, అది దేవుడు పలికించేటువంటి మాట. అందుకే మనం 29వ అధ్యాయంలో 18వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అన్నాడు. జాగ్రత్తగా వినాలి. అంటే దేవుని యొక్క మాట ఎంత అవసరమో ఆ 29వ అధ్యాయంలో 18వ వచనం మనం చూసాం. అంటే మనం నమ్ముకోకముందు దేవోక్తి మనకు లేదు. ప్రభువుని అంగీకరించకముందు, లేక చర్చికి రాకముందు, బైబిల్ అంటే తెలియకముందు, అసలైన సత్య దేవుడు తెలియకముందు దేవోక్తి మనకు అందల. దేవోక్తి మనకు అందిన తర్వాత మనలో కొంతమంది మార్పు చెందాం. చెప్పండి, ఏం చెందాం? దానినే మారు మనస్సు. మారు మనస్సు, మార్పు చెందిన మనస్సు, మారు మనస్సు. అది నడకలో కనిపిస్తుంది, ఆ మనస్సు లేక మార్పు చెందిన మనస్సు. ఒకప్పుడు మనం దేవుని యొక్క మాట లేని వారుగా మనము జీవించినటువంటి మనలను దేవుని యొక్క వాక్కు వెల్లడైన తర్వాత మనము దాన్ని తీసుకొనుట ద్వారా మార్పు చెందాము. అందుకే చాలామంది సాక్ష్యము చెప్పినప్పుడు ఇలా అంటారు, మేము ఆ మాట ఒక్కటి మమ్మల్ని పట్టుకుంది, ఆ మాట మమ్మలను తాకింది, ఆ పాట మమ్మలను తాకింది, ఆ సాక్ష్యంలో ఉన్నటువంటి ఆ మాట మమ్మలను హత్తుకుంది అని ఎప్పుడైనా విన్నారా? సాక్ష్యాలు చెప్పటం అదనమాట. అదే దర్శించడం, దేవుడు మాట్లాడడం. దేవుని యొక్క వాక్కును వాళ్ళు ఇష్టపూర్వకముగా ఆ వాగ్దానమును, దైవ శాసనమును, లేక దేవుని యొక్క తీర్పుకు సంబంధించినటువంటి దేవోక్తిని వారు తీసుకొనుట ద్వారా ఆ మార్పు అక్కడ మనం చూడగలం. వాక్యము లేకపోతే, దేవోక్తి లేకపోతే, దైవశాస్త్రం లేకపోతే, న్యాయ విధులు లేకపోతే, తీర్పు లేకపోతే, చెప్పేవాడు లేకపోతే, హెచ్చరించేవాడు లేకపోతే అదుపు లేని వారుగా బతికేవాళ్ళం, ఇచ్చలవిడిగా బ్రతికేవాళ్ళం. అందుకే ఇక్కడ ఏమంటాడంటే భలే విచిత్రంగా ఉంటుంది కదా. దేవోక్తి అనగా యూకే ఎవరు?
తెలియదు. యూకేని ఎక్కడన్నా చూసారా మీరు? తెలియదు. తర్వాత యూకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆగూరు ఎవరో? అందరూ జాగ్రత్తగా చూడాలి నా వైపు. స్ట్రైట్కి కూర్చోండి, స్ట్రైట్కి కూర్చోండి. గుడ్. దానికి ముందు జవాబు. ఆగూరు ఎవరో అంటే యాకోబు కుమారుడు అంటాడు రాజేష్. గుడ్. ఇంకెక్కడైనా చూసామా? ఇంకెక్కడైనా కనిపిస్తాడా? చెప్పండి. ఆ మనుష్యుడు ఇతియేలునకు ఒక్కాలునకు చెప్పిన మాట. ఈ ఇతియేలు ఎక్కడ కనపడతాడు? ఎక్కడ కనిపించడు. ఈ ఒక్కాలు ఎక్కడ కనపడుతున్నాడు? ఎక్కడ కనిపిస్తాడా? కనిపించడు. అంటే యూకే ఎవరో మనకు తెలియదు, ఆగూరు మనకు ఎక్కడ కనిపించడు, కానీ పలికాడు మాటలు ఇక్కడ కనిపిస్తాడు. ఇతియేలు ఎవరో మనకు తెలియదు, ఇతియేలును ఒక్కాలుకు ఎవరో మనకు తెలియదు. ఒక్కాలు ఎవరో తెలియదు, ఇతియేలు ఎవరో మనకు తెలియదు, యూకే ఎవరో మనకు తెలియదు, ఆగూరు ఎవరో మనకు తెలియదు. కానీ దేవోక్తి మనకు తెలుసు. దేవుని యొక్క మాట మనకి తాకింది. అయితే ఆయన చెప్పిన మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అన్నాడు. నా వంటి పశుప్రాయుడు లేడు అన్నాడు. ఎంత చక్కగా ఆయన గుర్తించాడు. ఇక్కడ అంటే దేనదరిద్రులో ఉన్నవారు, దేనదరిద్ర అంటే పూరిపాకులో ఉన్నవాళ్ళు, లేకపోతే చెట్ల కింద బతికేవాళ్ళు, లేకపోతే గుడారాల్లో బతికేవాళ్ళు అని మనం అనుకోకూడదు. దేనదరిద్రులు అంటే వాక్యము లేనివారు, దేవోక్తి లేనివారు అని అర్థం. అది బైబిల్ యొక్క అర్థం. వ్యభిచారం అన్న ఆ అర్థం వేరు, ధనాపేక్ష అన్న దాని అర్థం వేరు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అంటే దీన దరిద్రుల్లో ఉన్నటువంటి మనలను ఆ మాట మార్చింది. ఏ మాట? దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట బ్రతికించింది. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు. పాడండి, పర్లేదు. ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. హల్లెలూయా. మొత్తం అవసరం లేదు, పాటలు పాడే సమయం కాదు. ఒక్క మాట చాలు. నీవు నాతో మాట్లాడితే ఒక్క మాట చాలు అని సాక్ష్యము నువ్వు చెప్తున్నావు. నీ నడక ద్వారా దేవుని యొక్క మార్పును ప్రపంచానికి, లేక దేశానికి, లేక సమాజానికి నువ్వు చూపించగలుగుతున్నావు. చాలామంది ఏం చెప్తారంటే, మీరు సాక్ష్యాల్లో కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు మీరు గమనిస్తారు ఏంటంటే, నేను బైబిల్ అంతా చదివేశానండి అంటారు కొంతమంది. గుడ్, మంచిది. నేను బైబిల్ 5 సార్లు చదివేశానంటారు ఇంకొక కొంతమంది. కొంతమంది ఏమంటారు, నేను 10 సార్లు చదివానని అంటారు. గుడ్, మంచిది. చదవటం మంచిదా చెడ్డదా? చెప్పండి. గుడ్. బైబిల్ అంతా చదివేశావు, గుడ్, మంచిది. 10 సార్లు చదివేశావు, మంచిది, గుడ్. 5 సార్లు చదివే, మంచిది. ఇది కాదు. బైబిల్ చదవటానికి కాదు, బైబిల్ మార్పులోనికి నిన్ను తీసుకురావడానికి చదవాలి.
బైబిల్ చదవటం వల్ల ఉపయోగం లేదు. 100 సార్లు చదివినా మీకు పరలోకం లేదు. చదవటం కొరకు కాదు, నడవటం కొరకు మనం చదవాలి. చదివితే ఉపయోగం లేదు. చదివిన మనము మార్పులోనికి రావాలి. తర్వాత బైబిల్ అంతా చదివాక నేను మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను అని చెప్పాను, అది అబద్ధం. మారు మనసు పొందడానికి బైబిల్ అంతా చదవవసరంలా, ఒక్క మాట చాలు. ఒక్క మాటతో నపుంసకుడు రథం దిగి ఏం చేశాడు? బాప్తిసం తీసుకున్నాడు. యెషయా గ్రంథంలో చూస్తాం. స్టెఫన్, యెషయా గ్రంథం చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా అంటే, అర్థం చెప్పేవాడెవడో చదువుతున్నాను కానీ అంటే, అర్థం చెప్పినప్పుడు రథమాపమని అడిగో, నీళ్లు ఉన్నాయి ఇక్కడ అన్నాడు. బాప్తిసం ఒక్క మాట చాలు. అంటే దీన దరిద్రలో ఉన్న మనలను దేవుడు తన దర్శనము ద్వారా, వాక్కు ద్వారా, పాట ద్వారా, మాట ద్వారా, సాక్ష్యము ద్వారా, నడవడిక ద్వారా దీన దరిద్రతలో ఉన్నటువంటి మనలను ఆయన పరలోక ఆస్తిపరులుగా, హక్కుదారులుగా దేవుడు మనలను చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక నాస్తికుడు బైబిల్ని కాలుతో తొక్కాడు. సాక్ష్యం విన్నారు ఎప్పుడన్నా మీరు? కొన్ని సాక్ష్యాలు వినండి, యూట్యూబ్లో వినండి, పనికి మళ్ళీ వినమాకండి. మంచి వినండి, పనికొచ్చే వినండి, మిమ్మల్ని బాగు చేసే వినండి, మిమ్మల్ని పక్కదారి పట్టించే వినకండి, ఏ పడితే అయిపోయి చెత్త చెదారం వినకండి, అవసరమైన వినండి. వినండి, తప్పులేదు. విన్నదాన్ని నేర్చుకోండి, అది ముఖ్యం. బైబిల్ తొక్కిన నాస్తికుడు, దేవుడు లేడు అని బైబిల్ తొక్కినటువంటి నాస్తికుడు ఒక్క మాటతో ఆయన తన హృదయాన్ని మార్చుకున్నాడు. ఏ ఒక్క మాట తెలుసది? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా అనే మాట. ఇదిగో బాబు, నువ్వు దేవుడు లేడంటున్నావేంటి? దేవుడు ఉన్నాడు. బైబిల్ కాలుతో తొక్కితే పెద్ద ఏమన్నా గ్రేటా? గిన్నీస్ బుక్లో ఎక్కుతావా? నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తా అన్నాడు. అంటే మనుషులు గణపరచరు నిన్ను, నేను గణపరుస్తా అన్నాడు. ఆ నాస్తికుడు ఎవరో మీకు తెలుసా? ఏమ్మా సీరియస్గా చూస్తున్నారేంటమ్మా? సోమవారం సాయంత్రం ఇక్కడికి వస్తున్నాడు, ఆయనే నాస్తికుడు. దేవునికి స్తోత్రం. సోమవారం సాయంత్రం ఆయన ఇక్కడికి వస్తున్నాడు, ఆయనే బైబిల్ను తొక్కినోడు. నా దేవుడు లేడు అన్నవాడు దేశమంతా ఖాళీ లేకుండా వాడబడుతున్నటువంటి గొప్ప దైవజనుడు. రేపు ఉదయం వస్తున్నాడు, 130 మంది పక్కా రిజిస్ట్రేషన్ ఆపేశాం. ఎందుకంటే లోపల చైర్స్ వేసుకోవడానికి ఖాళీ లేదు. ఇది తిరణాల్లాగా జరిగే మీటింగ్ కాదు, సిస్టమేటిక్గా జరగాలి. పార్కింగ్కి ఇబ్బంది అవ్వకూడదు, కూర్చోవడానికి ఇబ్బంది అవ్వకూడదు, వచ్చిన వారికి ఆహారం లేకుండా ఇబ్బంది అవ్వకూడదు. కాబట్టి నెక్స్ట్ మంత్ మీకు అవకాశం దొరుకుతుంది. ఆయన వాక్యం వింటానే మాకు అవకాశం ఉండే. మేము డబ్బులు కడతాం రిజిస్ట్రేషన్ ఫీజు అంటే, మేము రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోం, డబ్బులు అవసరం లేదు. ఈ మీటింగ్ ఫ్రీ మీటింగ్, మీరు దీవించబడే మీటింగు, నేర్చుకునే మీటింగు, మార్పులోనికి వచ్చే మీటింగు. త్వరగా మనం ముందుకు వెళ్తే హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మైక్లో చదువు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. దేవోక్తిలో ఉన్న గొప్ప సంగతి సతీష్, దేవోక్తిలో ఉన్న గొప్ప సంగతి ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి దేవోక్తి? చదవరా ఏంటి ఆపేశారు? ప్రాణాత్మకను ప్రాణాత్మల దేహములోనికి కీళ్లను
కేళ్లలోనికి మూలుగులోనికి విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. శోధిస్తుంది. ఏంటి శోధించేది? సొంటి కడుపును శోధిస్తుంది అంటారు కదా. సొంటి కడుపును శోధిస్తుందంట. దేవుని వాక్యము హృదయాన్ని శోధిస్తుంది. అక్కడ కొన్ని చెప్పాడు కదమ్మా. ఏంటి మూలుగు అన్నాడు? ఏంటి మూలుగు అంటే? మనకు మటన్లో మూలుగు తెలుసు, మరి ఇంకోటి ఏంటి అన్నాడు? కీళ్ళు ఏంటి మనకేం తెలుసు? ఏమో కీళ్ళు ఎప్పు అంటారు, అది మనకు తెలుసు, విన్నాం. తర్వాత ప్రాణాత్మలు దేహము అంటే ఎలా వెళ్ళిపోతుంది చూసారా? ఈ వాక్యము క్యాన్సర్ లాగా వెళ్ళిపోతుందంట లోపలికి. దూరుచు అన్నాడు కదా. మళ్ళీ చదవండి, మొదటి నుంచి చదవండి, బాగా గమనించండి అందరూ. ఎందుకనగా దేవుని వాక్యము, దేవోక్తి అనగా దేవుని వాక్యము సజీవమై బలము గలది రెండంచులు గల తగ్గని బలము గలది. ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు మాట, తగ్గని బలం. వాక్యానికి బలము తగ్గదు. తర్వాత రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. అంటే రెండంచులు పదునుగా ఉన్నది పదును పోవచ్చు కానీ దీని పదును పోదు. అంటే రెండంచులు కలిగిన ఖడ్గము కంటేను వాడిగా ఉండి, అంత పదునైనది. ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దూరే వాక్యం రాసుకోండి. దూరే వాక్యం విభజించే విధానములో ఎంత అసలు ఒక్కొక్క మాట గురించి మనం ఎంతసేపు ధ్యానిస్తూ ఉంటే ఎన్నెన్ని తలంపులు దేవుడిస్తాడు కదా. అది ధ్యానిస్తూ ఉంటే ఒక్క రిఫరెన్సు, దేవుని మాట బలము గలదంట. అంటే తగ్గని బలం. ఆ వాక్కు చేత అరణ్యములో 100-120 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. తగ్గని బలం. మనం చెప్పులేమో అరిగిపోకముందే 2-3 జతలు పెట్టేస్తాం మనం. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. ఎక్కడ? అరణ్యంలో. ఇంకేంటి? బట్టలు పాతకెళ్ళలేదు. మనకేమో బట్టలున్నా ఇంకా బట్టలు లేవంటాం. పాతకెళ్ళలేదంటే ఏంటి? దేవుడు అలా చేశాడు. పాతగెలలేదు, చెప్పులు అరగలేదు. అంటే ఎంత నడక నడిచిన అరగలేదు. ఏంటి? ఇది అర్థం కాదు కొన్నిసార్లు మనకి. తగ్గని బలం. సమరయ స్త్రీ గురించి పోయిన వారం కే రవి రామర్పలో చెప్పాడు. నేను వెళ్ళా పూర్తిగా. సమరయ స్త్రీ అనే మాట మాత్రం విన్నాను. సమరయ స్త్రీ ఏముందంటే ఊళ్ళోకి వెళ్ళింది. ఊరు బయటికి ఎందుకు వచ్చింది? నీళ్ల కోసం వచ్చింది. నీళ్ల కోసం వచ్చిన కుండను వదిలిపెట్టేసి ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళందరితో ఏం చెబుతుంది తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన అని చెప్పింది వాళ్ళతో. నాతో చెప్పేశాడు, నా గురించి చెప్పేశాడు. ఎక్కడున్నది? యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 28వ వచనం చదవండి. వెళ్ళి ఈ మాట పట్టుకోండి. అమ్మా నిద్రపోమాకండి. నేను చేసినవన్నీ. ఏం చేశావు? హలో, ఏం చేశావు? ఒక భర్తను పెట్టుకున్నా సుఖం లేదు, 2వ భర్తను పెట్టుకున్నా సుఖం లేదు, 3వ భర్తను పెట్టుకున్నా, 4వ భర్తను పెట్టుకున్నా, ఇప్పుడు ఉన్నవాడు
నా వాడు కాడే. చెప్పేశాడు. ఏం చేశా నేను నేను చేసినవన్నీ నాతో చెప్పేశాడు. రండి 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 రండి, మనిషిని చూడండి, ఆ మనిషిని చూడండి, మీరు నాలో ఉన్నాయని చెప్పేశాడు. రండి 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 అని సమరయ ప్రాంతానికి వెళ్ళి ఏం చేసింది? వాళ్ళందరినీ, తెలుసుగా ఈ సబ్జెక్ట్ మీకు, అందరూ తీసుకొచ్చింది. మళ్ళీ వాళ్ళందరూ బతికినాడంటే ఎన్ని రోజులు ఉండమన్నారు? అయ్యా 3 రోజులు ఉండవా మా ఊళ్ళో అన్నారు. సమరయ్యలు అంటే మీకు తెలుసు కదా, చాలాసార్లు చెప్పాను. సమరయ్యలు అంటే ఎవరంటే అష్షూరు దేశానికి చెరగా వెళ్ళిపోయిన యూదులు. అక్కడ వాళ్ళు సంతానోత్పత్తి చేసిన తర్వాత అష్షూరు ప్రజలతో వివాహమాడి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ జాతి ఈ జాతి పుట్టిన పిల్లలు సమరయ్యులు. అయ్యా మాకు మందిరం లేదు, మాకు దేవాలయం లేదు, మక్కాబీలు దాన్ని పడేసేశారు, మేము ఎక్కడికి వెళ్ళాలి అని అంటే అప్పుడు చెప్పిన మాట అండి యేసుక్రీస్తు. ఆరాధన గురించి దగ్గరగా 11 సార్లు 10 సార్లు అక్కడ ఉంటుంది. ఆరాధన 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 4వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? అమ్మా ఎక్కడైనా ఆరాధించు నీవు, కానీ ఎక్కడ నువ్వు దేవాలయం గురించి మాట్లాడొద్దు. పడేసినా పర్వాలేదమ్మా, నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అలాంటి వారిని ఆయన, ఆ మాటన్నా పూర్తి చేయండి, చదవట్లేదు బైబిల్, వెదుకుచున్నాడు. ఎలాంటి వారి కోసం వెదుకుచున్నాడు? అలాంటి వారి కోసం ఎదుగుతున్నాడు. ఎలాంటి వారి కోసం? యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించు వారిని ఎదుగుతున్నాడమ్మా అని అప్పుడు ఆ సందర్భంలోనే ఆయన చెప్పింది. ఆయన మాటలు గుర్తించింది, ఆయన మాట ఇష్టపడింది. అంతకుముందు తర్కింది, నువ్వు ప్రవక్తవా, నువ్వు మెస్సయ్యవా, నువ్వు మా యాకోబు కంటే గొప్పవాడువా, అవన్నీ మాట్లాడింది కదా. మాట్లాడింది లేదా? మాట్లాడింది. తర్వాత 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 మార్పులోకి ఎలా వచ్చింది? ఆయన మాటకు ప్రభావితురాలైపోయింది. దేవునికి స్తోత్రం. అదే ఒక్క మాట అంటే ప్రభావితురాలైపోయింది ఆయన మాటలకు. గొప్ప విషయం ఏంటంటే ఆమె అనేక మందిని కూడా ప్రభావితులుగా చేసింది. అనేక మందిని తీసుకొచ్చింది ఊళ్ళోకి వెళ్ళి. ఇదే సువార్త, ఇదే దేవుని రాజ్య విస్తరణ. అంటే ఒక్క స్త్రీ భౌతిక సంబంధమైన నీటి కొరకు ఊళ్ళోకి వచ్చి అక్కడ ప్రభువు మాటలో విని ఆకర్షితురాలై ప్రభావితురాలై తట్టుకోలేక ఊళ్ళోకి వెళ్ళి ఏం చేసింది? రండే 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 అని వాళ్ళందరూ వచ్చే అంత విధముగా వాళ్ళకి చెప్పింది. ఇది దేవుడికి మహిమ అంటే. హల్లెలూయా. ఇది ఆరాధన అంటే. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఇది కాదా? దేవుణ్ణి గణపరచడం అంటే ఇది కాదా? దేవుడు వాక్కు వెల్లడవటం మనం అదృష్టవంతులము కాదా? మన ధన్యులము కాదా? దేన దరిద్రలో ఉన్న మనలను ధన్యులుగా చేయలేదా? లేకపోతే పశుప్రాయుల వంటి వారం అయ్యేవాళ్ళం. పశుప్రాయుల వంటి వారు అన్నాడు అక్కడ. ఇంకా వాడుక భాషలో మీరు వ్యాఖ్యాన గ్రంథంలో చూసుకుంటే ఇంకా డిఫరెంట్ అర్థం. మోటువారని ఉండొచ్చు, ముద్దువారని ఉండొచ్చు, పశుప్రాయులని ఉండొచ్చు, ఇంకా రకరకాల అర్థాలు అక్కడ మీరు చూడొచ్చు. మార్పు, ఆ మార్పు వాక్యము, దేవోక్తి. అమ్మ మీకు ఎవరన్నా ఇక్కడ చర్చిలోకి, క్రైస్తవ సంఘములోనికి మీరు ఎందుకు వచ్చారు, ఎవరు మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు, మీకేమైనా లోన్స్ ఇచ్చారా, మిమ్మల్ని ఏమన్నా ఆర్థిక వనరులతో ప్రభావితము చేశారా, ఏమన్నా మాయ మాటలు చెప్పారా అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? అవునండి అవునండి అంటారా? చెప్పండి. లేదు 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 ఫలానా మాట, ఫలానా పాట, ఫలానా వాక్యం మమ్మల్ని
తాకింది. మాకు మేము వచ్చామని మీరు చెప్పగలుగుతారా? లేదండి, ఎవరన్నా వచ్చి ఇప్పుడు అలాగే చేస్తున్నారు చాలా చోట్ల. కొద్దిగా బలహీనమైన సంఘాల వైపు వెళ్ళి, లేకపోతే ఊరు బయట చిన్న చిన్నగా సేవ చేసుకుంటున్న ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నట్లుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకొక చోట, అది వేరే స్టేట్లో అనుకుంటా, అక్కడ కూడా ఇలాగ వెళ్తే స్త్రీలు ఎదురు తిరిగారు. స్త్రీలు తరిమి కొట్టారు వాళ్ళని. నిలబడాలి, నిలబడకపోతే ఇప్పుడే పొండి. అదేదో నేనే చెబుతున్నా. ఇప్పుడు నిలబడకపోతే ఇప్పుడే సర్దుకోండి సూట్ కేస్. నిలబడాలి. వాక్యం మమ్మల్ని దర్శించింది అని చెప్పగలగాలి. దేవుడు మమ్మల్ని మార్చాడు, మనుషులు కాదు. ఆ మాట మమ్మల్ని తాకింది. ఆ సమరస్త్రీ ఎంత ధైర్యంగా చెప్పిందో. నువ్వేంట, నీకు సాక్ష్యం లేదు, ఏమి లేదు, నువ్వు చెబుతున్నావేంటి అన్నారా? నాతో చెప్పిన మాటలండి, నా గురించి చెప్పేసింది. ఆయన చెప్పేశాడు, నా గురించి అన్నీ చెప్పేశాడు. అంటే వాళ్ళు కూడా ఆయన మాటలు ఎన్ని వినుంటారో అక్కడ రాయి వాళ్ళు లేదు. ఆయనతో ఎన్ని మాటలు మాట్లాడుంటారో వాళ్ళందరూ కూడా 3 రోజులు ఉండిపోయాడంటే వాళ్ళు ఎంత మాట్లాడుంటారు ఆయనతో కదా. ఆయన 3 రోజులు ఉండగలిగాడు, ఆయన షెడ్యూల్ మార్చుకొని. అంటే వీళ్ళు ఎలా మాట్లాడుంటారు, వాళ్ళతో ఎంత బ్రతిమలాడుంటారో. బా, ఇది బ్రదర్ దేవుణ్ణి స్తుతించడం అంటే. మన క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మరలా 30వ అధ్యాయము చదవండి, మొదటి వచనము నుండి. జాగ్రత్తగా వినాలి. దేవోక్తి అనగా మాటలు, లేడు, పశుప్రాయుడు లేడు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఎందుకు ఆ మాట అన్నాడు? జ్ఞానాభ్యాసం చేసుకోలేదు కాబట్టి ఆ మాట అన్నాడు. తర్వాత లైన్లో నా మాట మీరు చూడొచ్చు కదా. జ్ఞానాభ్యాసము చేసుకోలేదు కాబట్టి పశుప్రాయుడును అన్నాడు. వ్యాఖ్యాన గ్రంథములో వాడుక భాషలో గ్రేస్ మినిస్ట్రీస్లో మీరు చూస్తే నేను మొద్దువాణ్ణి అన్నాడు. నేను చూస్తా ఒకసారి. గ్రేస్ మినిస్ట్రీ బైబిల్ ఓపెన్ చేసి ఉంచు, రెడీగా ఉంచు. చదవమ్మా, చదవండి. నరులకున్న వివేచన నాకు లేదు. ఎందుకంటే వివేచన ఎందుకు లేదంటే నేను జ్ఞానాభ్యాసం చేసుకోలేదు కాబట్టి, నేను బైబిల్ ధ్యానించలేదు కాబట్టి, నేను పశువు ప్రాయుడిగా నేను ప్రవర్తించాను, నేను మొద్దువాండుగా ప్రవర్తించాను, మోటువాండుగా ప్రవర్తించాను. నన్ను 32వ వచనం చదువు అమ్మా. ఉందా? చదవండి. నిజం చెప్పాలంటే మీరందరూ, నేను ఏమనుకోమాకండి, అలా ఎలా ఉండదు, ఏసీలన్నా ఆపేస్తా బెస్ట్ ఏమో. కమ్మగా ఎలాగో ఎలాగంటే ఇగో నా కలదొర తీసి చూస్తున్నాడు అండి. నేను చూస్తున్నా కొంతమందిని, ముఖ్యంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు పర్లే. ఇగో ఎండ చక్కగా కిక్కెక్కుతుందో మాకు అన్నట్లుగా, మళ్ళీ ఇంటర్నెట్ ఏసీలు కొద్ది తగ్గించుకోవడం మంచిదేమో, కట్టేసినా పర్వాలేదు, చల్లగా ఉంది కాబట్టి. జాగ్రత్తగా వినండి, చదువమ్మా. నిజం చెప్పాలంటే మనుషులందరిలో, అదిగో లభించలే అంటే సరే, ఆ మాట మీకు వాడుక భాషలో మీకు అర్థం అవ్వాలని నేను చూపించాను. ఇక్కడ చూడండి, ఎందుకు పశుప్రాయుడై అయిపోయాను అన్నాడు, ముద్దువాణ్ణి అన్నాడు, మోటువాణ్ణి అన్నాడంటే జ్ఞానాభ్యాసం
గుర్తుపెట్టుకోండి, మీకు ఆస్తి ఏదన్నా కావాలి అంటే ఈ ధ్యానాభ్యాసమే. ఇది సంపాదించుకుంటే చాలు. బ్రతికించే వాక్యము, దైవ వాక్యము, దైవ శాసనము, ధ్యానాభ్యాసము చెయ్యట అవసరం. లేకపోతే మనం ఎన్ని సంవత్సరాలు వచ్చినా చర్చికి మొద్దుళ్లాగానే ఉంటాం. లేదా ఎన్ని సంవత్సరాలు మనం చర్చికి వచ్చినా పసుపురాయిల్లాగానే మనం ఉంటాం. ఏం చేయాలి తెలుసా? జ్ఞానాభ్యాసం. త్వరగా మీకు 1-2 రెఫరెన్స్ చూపించాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునై నా ఉన్నది. త్రోవలకు వెలుగు. నీ న్యాయ విధులను. చాలండి, అందరు నాతో చెప్పండి. నీ వాక్యము నా పాదములకు ఏంటది? దీపము, నా త్రోవలకు. ఇప్పుడు చెప్పాలి, ఇక్కడ కళ్ళ ముందు ఉందా వాక్యము, కాళ్ళ దగ్గర ఉందా? ఎక్కడుంది? సరిగ్గా చెప్పాలి. అంటే వినపాల నాకు జామ్ అయిపోయింది. ఒకళ్ళు చెప్పండి. అదేనమ్మా, ఒక్కళ్ళు చెప్పండి అన్న. కరెక్ట్. అంటే ఎలా అంటే నడక, ఆ నడక చూపిస్తుంది. అంటే ఆ నడకను బట్టి అర్థమవుతుంది ఎంత మార్పు అనేది. అది అర్థం చేసుకోవాలి. మీరు కాళ్ళ కింద ఉండే బైబిల్ మన కాళ్ళ కింద ఉండి దాని మీద నడుస్తున్నట్టు ఇలా భ్రమపడమాకండి. మళ్ళీ చదవాలి, మళ్ళీ ఆ వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. అంటే నా పాదమును ఎక్కడ ఏ త్రోవలకు వెళ్ళాలో, ఏ రోడ్డుకి వెళ్ళాలో, ఏ పని చేయాలో, ఏ ప్రణాళిక వేయాలో అది నడిపిస్తుంది ఆ వాక్యము. అబ్బా, భలే ఉంది కదా ఆ వాక్యము. చాలా సమాచారం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం కూడా చదవండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులను. చాలు చాలు చాలు. బదర్స్లోంచి ఒకళ్ళు చదువుతారా? యెహోవా గ్రంథమును, అందరూ చెప్తారా నోరు తెరిచి? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. పరిశీలన చేయకపోతే మనకు అర్థం కాదు. పరిశీలన, అది కూడా మీరు చక్కగా అక్కడ గుర్తుపెట్టుకోవాలి. పరిశీలన చేసి చదవాలి. ఇక ఇప్పుడు ఎందుకు చదవాలి? యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం, ఆ తర్వాత 16వ అధ్యాయము 8వ వచనం. ఆదరణకర్త అనగా, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో. ఆదరణకర్త, పరిశుద్ధాత్మను మనకి పంపిన దేవుడు. నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ. ఆదరణకర్త మిమ్మల్ని ఆదరిస్తాడు. పరిశీలనగా చదువుకుంటే ఆదరణకర్తను మీకు పంపిస్తాడు. 16వ అధ్యాయం 8వ వచనం. 16:8. అమ్మా, ఆయన వచ్చి, ఆయన వచ్చి పాపమును గూర్చియు. ఆయన వచ్చి అంటే ఎవరొచ్చి? ఎవరొచ్చి చెప్పొచ్చుగా. కళ్ళు మూతలు పడుతున్నాడు అని చెప్పొచ్చుగా. మేమే అంటున్నామండి చెప్పటానికి. పరిశుద్ధాత్మను గూర్చియు పంపిస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేసేవాడు. అందరూ అనండి, ఏం ఒప్పింపజేస్తాడు? పాపము నుండి. అది పాపము చేశాను అని చెప్పగలుగుతాడు. 14:17 యోహాను సువార్త. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించును. ఆయన మీతో నివసించును, మీలో ఉండును. ఏమంటే 2 మాటలు ఉన్నాయి అక్కడ. మీతో నివసించును, మీలో
మిమ్మును అనాథులుగా విడువను. నడిపిస్తాడు, మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, ఉండేం చేస్తాడు? నడిపిస్తాడు. అందుకు పరిశీలన చేసి చదవాలి. పరిశీలన చేసి చదువుకుంటే ఆ మొక్క, ఏ మొక్క? చికెన్ మొక్క, మటన్ మొక్క కాదు, వాక్యపు మొక్క మనల్ని బ్రతికిస్తుంది. అమ్మయ్యా చాలిక. నాతో నీవు మాట్లాడినచో బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నా ప్రియుడా, నా హితుడా,